ఈ మిడిల్‌కి వచ్చేసరికి ఈ విధంగా క్రాస్ వచ్చుంటది. ఎందుకు వచ్చుంటదంటే వీళ్ళొచ్చేసి ఈ చెస్ట్‌కి తగినంత లూజ్ ఇవ్వలేదు ఈ మెయిన్ డాట్ రూపంలో. స్టార్టింగ్ హుక్స్ అనేది చాలా మందికి లూజ్ అని కూడా కంప్లెయింట్ చెప్తుంటారు. ఓకేనా? ఈ విధంగా లూజ్ అని చెప్తే ఒక పావించు తీయండి. లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేసి స్టిచ్ చేయండి. ఓకేనా? హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే 2 రీజన్స్ అండి. ఒకటొచ్చేసి మీరు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయట్లేదని. రెండొచ్చేసి హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్‌గా పెట్టట్లేదని. మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అంత కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇంకా చంక రౌండ్ కూడా ఎంతుందో అంత కరెక్ట్‌గా ఇవ్వాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 బ్లౌజుల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇవొచ్చేసి శారీస్ అనమాట. చూడండి, ఇదొచ్చేసి ఒక శారీ, ఇదొచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ శారీస్‌లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అండి ఇవండి. ఓకేనా? ఇవొచ్చేసి బ్లౌజ్ పీసులనమాట. ఫస్ట్ వచ్చేసి వీటన్నిటిని తీసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడొచ్చేసి 1 మీటర్ వచ్చేసి లైన్ తీసుకొని తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఈ విధంగా. ఇవి 2 ఒకే కస్టమర్‌వి. ఇంకా 2 బ్లౌజులు కూడా ఒకే విధంగా కట్ చేయాలి అని చెప్పారు. అంటే ఇంక ఏ మార్పులు లేవండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ ఏ మార్పులు లేవు కాబట్టి నేనొచ్చేసి ఒకేసారి కట్ చేస్తున్నాను. ఓకేనండి. తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను గదా! ఇక్కడ చూడండి, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అండి. ఓకేనా? ఇక్కడ కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడ ఉండేటివి మెజర్‌మెంట్స్ అండి. బ్లౌజ్ పొడవు 14, నడుము కొలత 30, అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 34, ఇక డీప్ 9 ఇంచులండి. చంక రౌండ్ వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు, ఫ్రంట్ పొడవు వచ్చేసి 11.5, హ్యాండ్ లెంత్ 8 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులండి. ఇవొచ్చేసి మెజర్‌మెంట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ మెజర్‌మెంట్స్ తోటి నేను బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేస్తాను అనేసి. ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ లెంత్ ఎంతుంది? 14 ఇంచులు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచులు మార్క్ చేస్తున్నాం. అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంకా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇంకిప్పుడు ఎంతండి ఇక్కడ నడుము కొలత? 30 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంతండి? 7.5 అనమాట. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి నేను 7.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ప్లస్ బ్యాక్ వైపున డాట్ వేయాలి గదా! దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకున్నాం. ఇంకిక్కడ అప్పర్ చెస్ట్ కొలత మనకిచ్చారు కాబట్టి, డీప్ నెక్ కొలతే కాబట్టి, ఈ అప్పర్ చెస్ట్ కొలత 34 ఉంది. అందులో నాలుగో భాగం ఎంతండి? 8.5. ఓకేనా? ఈ విధంగా అయితే నేను అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 8.5 ఇంచులు మార్క్ చేసేసాను. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత లేదనుకోండి, ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా? 1 ఇంచ్ యాడ్ చేసినా కూడాను అప్పర్ చెస్ట్ కొలత సరిపోద్దనమాట. ఈ విధంగా 8.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని, చూడండి, ఈ అప్పర్ చెస్ట్ కొలత నుంచి ఈ బ్యాక్ వైపున డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం గదా! అక్కడి వరకు కూడాను ఈ విధంగా స్ట్రెయిట్‌గా మార్క్ చేసేసేయడమే. ప్లస్ ఖర్చనమాట. చూడండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి టోటల్ ఇక్కడ ఎంతుందండి? డాట్‌తో కలిపి 8.5. అందులో సగం ఎంత? 4.25 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. అదే 4.25 ఇంచు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇంకెంత విడిచిపెట్టామండి బ్యాక్ వైపున డాట్ కోసం? 1 ఇంచే గదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని, చూడండి, ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయాలనమాట. ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇంకిక్కడ సైడ్ కుట్టుపడే దగ్గరొచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఇంకా డాట్ ఎక్కడ కుట్టేస్తాము? ఇక్కడ కదా! ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్‌లోకి ఈ విధంగా క్రాస్‌గా కలిపేయడమేనండి. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి అంటే, ఈ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ అనేటివి ఏ విధమైన ముడతలు రావు. ప్లస్ ఈ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటికి రాదండి. ఓకేనా? మీకు ఖర్చు బయటకొస్తుంది అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసి చూడండి. ఎక్కడ? ఈ కుట్టుపడే దగ్గరనమాట. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ గదండీ! ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఏ క్రాసులు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? వీళ్ళకి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. ఓకేనా? డీప్ వచ్చేసి 9 గదా! దానికొచ్చేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? అదే 9.5 ఇంచులు ఇటువైపున గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, చూడండి, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. వీళ్ళకి బ్రాడ్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి కింద వైపునొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అదే బ్రాడ్ ఇష్టపడితే 3, 3.5 వరకు గూడా ఎళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇవన్నీ కూడాను కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోవాలండి. ఓకేనా? ఇంకిక్కడి నుంచి పై వైపున 2.5 మార్కింగ్ ఉంది గదా! నెక్ మార్కింగ్ అక్కడి వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేసి,
ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారకుండా ఉండడం కోసం ఒక పావించు ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయాలనమాట. ఇంకా రెడీ అయిన తర్వాత నెక్ కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం చూడండి ఒక చిన్న ట్రిక్ అనమాట. అంటే మీరు డీప్ కరెక్ట్‌గా మార్క్ చేసారా లేదా అనేది తెలుసుకోవడానికి చిన్న టెక్నిక్ అనమాట. ట్రిక్ అనమాట ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు కట్ చేసేస్తామండి. పావించ్ అనేది ఎక్స్‌ట్రా మనకు అవసరం లేదు. కట్ చేసేస్తాం ఈ ముక్కని. ఇంక మనకి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఒక పావించు గ్యాప్ తోటే కదా! మెడపట్టి అయినా లేకపోతే పైపింగ్ అయినా కుడతాము. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ రాసేయండి. ఓకేనా? చూడండి. ఇప్పుడు గనక మీరు పైపింగ్ వేసేటట్టయితే మనకు కావాల్సిందెంత? 9 ఇంచులు కదా! 9.5 వచ్చినా ప్రాబ్లమ్ లేదండి. పైపింగ్ కాకపోతే ఎగ్జాక్ట్‌గా 9 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్‌గా మనకు కావాల్సిన డీప్ ఎంతండి? 9 ఇంచులు. అంతే ఉందనమాట. ఓకేనా? మీరొకసారి ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి చూడండి మీకర్థమవుతది. అంటే కొత్త వాళ్ళొచ్చేసి డీప్ ఎంత పెట్టాలి అనే డౌట్ వస్తది గదా! అందుకోసమనండి. ఒకసారి మీరు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడే హాఫ్ ఇంచు, పావించులు కొంతమందికి హాఫ్ ఇంచు కూడా తీస్తామండి క్రాసు. ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంకా అక్కడి నుంచి అది వదిలిపెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ విధంగా మార్క్ చేసేసుకొని కొలుచుకోండి. అంటే ఇక్కడి నుంచి రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటదండి. అందుకని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు కొలిస్తే మనకు కావాల్సిన డీప్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మనకు అర్థమైపోద్ది. అంటే బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఎంతుంటది డీప్ అనేది మనకి ఇప్పుడే అర్థమైపోతది. అందుకోసమనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ముందొచ్చేసి అప్రాక్సిమేట్‌గా ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. అదే 6 ఇంచుల టేప్‌ని కూడా మార్క్ చేసేసుకొని చూడండి. ఏ క్రాస్ లేకుండా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని చూడండి. స్కేల్‌నయితే ఈ విధంగా ఈ లైను, ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదండీ! చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇంకా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచు గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసాం గదా! ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలి. కొలిచినప్పుడు మనకి కావాల్సిన చంక రౌండ్ కంటే ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, అంతకంటే తక్కువ రాగూడదండి. ఓకేనా? చూడండి ఈ విధంగా కొలవాలి. నాకెంతొస్తుంది దగ్గర దగ్గర 8.5 అట్లొస్తుంది. ఓకే. 8 గీతొస్తుందండి. నాకు కావాల్సిందెంతండి? పావు తక్కువ 8 ఇంచులు. అప్పుడేం చేయాలండి? ఈ విధంగా ఒక పావించు పైకి మార్క్ చేయాలి. కానీ అందరూ ఏం చేస్తారండి? పావు తక్కువ 8 ఇంచులు కదా కావాల్సింది. నాకు 8 గీతొచ్చింది గదా! ఇటు ముందుకు మార్క్ చేసేస్తారు. ఇప్పుడు కొలిస్తే ఈ మార్కింగ్ మీదే మీకు కరెక్ట్‌గా అయితే పావు తక్కువ 8 ఇంచులొస్తదండి. కానీ ఈ పద్ధతయితే కరెక్ట్ కాదు. ఓకేనా? ఇది అప్పుడు ఏం తగ్గిపోతది? ఈ అప్పర్ చెస్ట్ కొలతనేది తగ్గిపోద్ది. అప్పుడు మన బ్లౌజ్‌నంతా ఖరాబ్ చేసినట్టే గదా! మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అంత కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇంకా చంక రౌండ్ గూడా ఎంతుందో అంత కరెక్ట్‌గా ఇవ్వాలి అంటే, ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. చంక రౌండ్ ఎక్కువ తక్కువలు కావాలి అంటే చూడండి. ఈ మార్కింగ్ ఉంది కదా! ఈ చంక డౌన్ మార్కింగు. ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేసేసుకుంటూ ఎళ్ళండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకుంటూ ఎళ్ళండి. ఎవరికైనా గూడా అప్రాక్సిమేట్‌గా ఒక 6 ఇంచులు, 5.5 ఇంచులు మార్క్ చేసేసుకొని, కార్నర్ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఈ పద్ధతిలో ఒకసారి కొలవండి. ఆ కస్టమర్‌కుండే చంక రౌండు మీరు 6 ఇంచులకు మార్క్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఈ పద్ధతిలో కొలుచుకుంటే వచ్చిందంటే ఓకే. లేదు రాలేదు. ఇప్పుడు నాకు రాలేదు గదా! అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ తగ్గిచ్చేయడం కరెక్ట్ కాదు. ఈ మార్కింగ్ ఉంది గదా! ఈ చంక డౌన్ మార్కింగు. దీన్ని పైకి ఒక పావించు మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ నుంచి 1.5 ఇంచు మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ స్కేల్ తీసుకొని ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగు 3 టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి మనము ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఓకేనా? మనకి ఈ కస్టమర్‌కి ఎంత చంకరం ఉందో, అది తెప్పించేంత వరకు ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఓకేనా? మీరు ఇదే ఫార్ములాని ఫాలో అయినా చంక టైట్ గాని, లూజ్ గాని వచ్చింది అనుకోండి. లూజ్ వచ్చిందంటే మీరు ఈ చంక డౌన్ అనేది కిందకి మార్క్ చేశారని. లేదు టైట్ వచ్చేసిందండి, పట్టేసినట్టు హ్యాండ్ మూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అని కంప్లెయింట్ వస్తే, మీరు ఈ చంక డౌన్ అనేది మార్క్ చేయాల్సిన దానికంటే పైకి మార్క్ చేశారని. ఇదొక్కటేనండి. చాలా సింపుల్ అనమాట. ఏదైనా మనం ఒకసారి ట్రై చేస్తేనే అర్థమవుతదనమాట. ఓకేనా? చూడండి నాకు పావు తక్కువ 8 ఇంచులు కరెక్ట్‌గా వచ్చింది. ఓకేనా? మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి బ్లౌజ్‌ని కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతది. నా మెథడ్‌లో అయితే బ్లౌజ్‌ని కట్ చేసుకొని, స్టిచ్ చేసుకోవడం అయితే కొత్త వాళ్ళకి గూడాను చాలా అంటే చాలా ఈజీగా ఉంటదండి. అందుకోసమే పర్టిక్యులర్‌గా చెప్తున్నా.
ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడే కుట్టు పడుతుందండి. చూడండి, మీరు కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కుట్టు పడుతుంది అనేది కూడాను నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇంకా మీకు అర్థమైపోయింది కదా ఎంత సింపుల్. ఇంకా బ్యాక్ పార్ట్ డాట్కిను సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇంక ఈ డాట్ పట్టేసినప్పుడు కూడాను ఈ కుట్టు అనేది అటు ఇటు జరగకుండా స్ట్రైట్గా వస్తుంది. అందుకోసం ఇప్పుడు మొత్తం కూడాను మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా, ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎంత అండి? 8 ఇంచులు కదా, దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేద్దాం. 3/4 ఇంచ్ దేనికంటే 1/4 ఇంచ్ వచ్చేసి పట్టీ కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. టోటల్ వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నా. అదే పావు తక్కువ 9 ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి డౌన్ వచ్చేసి ఒక గీత తక్కువ 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాం. ఓకేనా, అదే గీత తక్కువ 3.5 ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా, ఇంకా వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అండి. ఓకేనా, ఇంక ఇక్కడ వీళ్ళకి చంకరౌండ్ ఎంత అండి? పావు తక్కువ 8 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుని చూడండి, ఇంక ఇక్కడ నుంచి ఈ చంక లూజ్ వరకు కూడాను ఈ విధంగా స్ట్రైట్గా కలిపేయడమే. ఇంకా ఈ విధంగా పావు ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టేసుకోండి. దీనికి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకుని ఈ విధంగా ఈ పావు ఇంచులో కలిపేయండి. ఈ పావు ఇంచు నుంచి ఈ లైన్లో కలిపేయండి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకుని గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో ఈ విధంగా డౌన్ చేసుకుంటూ రండి. ఓకేనా, పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా, హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే రెండు రీజన్స్ అండి. ఒకటి వచ్చేసి మీరు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయట్లేదని, రెండు వచ్చేసి హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా పెట్టట్లేదని. ఓకేనా, ఈ 2 రీజన్స్ వల్ల మనకు వచ్చేసి హ్యాండ్ దగ్గర వచ్చేసి ముడతలు వస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. ఇక్కడ మిడిల్కి అయితే ఈ విధంగా పాటు పెట్టేసానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి అయితే లూజ్ ఇద్దాము. ఇక్కడ వచ్చేసి ఈ చంక లూజ్ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేద్దామండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా ఎంత ఉంది? పావు తక్కువ 7 ఇంచులు. అందులో సగం ఎంత అండి? గీత తక్కువ 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం. ఇంక వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి గీత తక్కువ 3/4 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులోకి కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి, షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఓకేనా, తీసి పక్కన పెట్టేద్దాం. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకా ఈ హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్‌కి వెళ్ళిపోదామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా క్లాత్‌ని ప్లేస్ చేసుకుంటున్నాను అనేది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, ఓకేనండి, హ్యాండ్ అయితే ఇటువైపున కట్ చేసాము, ఓపెన్స్ ఏమో మన వైపున ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడమే. క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్‌ను ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది డౌన్ పెట్టాం కదా నెక్ వైపున, అది వచ్చేసి ఇప్పుడే కట్ చేద్దామండి. ఈ విధంగా ఈ పావు ఇంచ్ అనేది ఫ్రంట్‌కి బ్యాక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఓకేనా, ఇంక ఇక్కడ వచ్చేసి ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా, ఫ్రంట్‌కి బ్యాక్‌కి అప్పర్ చెస్ట్ కొలత ఒకేలా ఉంటుందండి. ఇంక ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు, ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ ఎంత ఉందండి? 6 అని చెప్పారు, నేను ఒక పావు ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. వచ్చేసి 6 లేదా ఒక 6, 6.5 వరకైనా పెట్టుకోవచ్చున్నారు.
ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 ఇంచుకి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. పైన 2.5 ఉంది కదా నెక్, కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఇక్కడ 2.5 ఇంచు మార్కింగ్ ఉంది కదా, కట్ చేసాం కదండి నెక్ దగ్గరికి, ఇంకా అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఫ్రంట్ అనేది రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలో తీద్దాం. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి ఈ విధంగా. ఓకేనండి. ఇంక వీళ్ళకి ఎంతండి ఫ్రంట్ పొడవు 11.5 ఇంచులు. దానికొచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దాం. 1 ఇంచ్ దేనికనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి 1 ఇంచ్ కలిపితే ఎంతండి 12.5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఈ విధంగా ఫ్రంట్ పొడవుని అడ్డంగా ఒక మార్కింగ్ పెట్టేసాను. ఈ 1 ఇంచ్ దేనికి అంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచులో తగ్గిపోద్దండి. ఇంకా షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతది. మనకప్పుడు ఎంత తగ్గిపోద్ది టోటల్ 1 ఇంచ్ తగ్గిపోతది. ఆ 1 ఇంచ్ తగ్గిపోయేదాన్ని మనం ఇక్కడ యాడ్ చేసేసి 1 ఇంచ్ పెట్టామన్నమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి 1.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. అందరికొచ్చేసి 2.5 ఇంచులు చెప్తానండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి. కానీ వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఇంకా మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఇంక ఈ సైడ్ వచ్చేసి 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ 1.25 అనేది చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి మార్క్ చేశానండి. లేకపోతే ఎవరికైనా 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి ఒక ఒక 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోద్ది. చూడండి వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నా. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోద్దో ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఓకేనా. ఇంక మన ఫార్ములా ఏంటి? మన వైపుకొచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంతుందో కొలుద్దామండి. ఇంత 3 ఇంచులుంది. డాట్ పట్టేస్తాం కాబట్టి, ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేస్తే నడుము కొలత నాలుగో భాగం ఎంత 7.5 ఇక్కడికుందనమాట. ఓకేనా. చూడండి ఈ విధంగా ఈ అప్పర్ చెస్ట్ కొలత నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చండి. ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్, ఒక పావించ్ అండి. ఒక పావించ్ ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకుంటే స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని గూడా మనకి షోల్డర్స్ చారవు. స్టార్టింగ్ హుక్స్ అనేది చాలా మందికి లూజ్ అని గూడా కంప్లెయింట్ చెప్తుంటారు. ఓకేనా. ఈ విధంగా లూజ్ అని చెప్తే ఒక పావించ్ తీయండి. లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేసి స్టిచ్ చేయండి. వీళ్ళకి పావించ్ తీసినా లూజ్ అంటున్నారంటే మీరు 1/2 ఇంచ్ గూడా మార్క్ చేయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదండి. ఓకేనా. చూడండి ఈ విధంగా ఒక పావించ్ అయితే లోపలికి మార్క్ చేసేసుకున్నా. ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసానండి. ఓకేనండి. మీకు అర్థమైంది గదా. ఇంకిప్పుడొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం. ఇక్కడ మీరు ఏ విధంగా మార్క్ చేశారండి అని డౌట్ రావచ్చు. నడుము కొలత నాలుగో భాగం అయితే మార్క్ చేశానండి. దీనికి చెస్ట్ ఎంతుందో ఆ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఇక్కడ మెయిన్ డాట్ రూపంలో ఇచ్చేసి నడుము కొలత నాలుగో భాగం మార్క్ చేసేసుకుంటే ఎవరికైనా సరిపోద్దనమాట. ఓకేనా. ఇంతేనండి. కాపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చెస్ట్‌కి తగినట్టుగా ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేసేసుకోవడం. చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి 2.5 పెట్టాను. చెస్ట్ ఎక్కువ ఉంటే పావు తక్కువ 3 ఇంచులు, 3, 3 ఇంచులు కూడా మార్క్ చేసుకోవాల్సొస్తది. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్ దగ్గరికొచ్చేసరికి ఎవరికైనా ఇదే మెథడ్ అండి. మారేటివి రెండే రెండనమాట. పైనుంచొచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఎంత మార్క్ చేసుకుంటున్నా కరెక్ట్‌గా ఆ కస్టమర్‌కి తగినట్టు అనేది ఒకటి. రెండొచ్చేసి ఆ చెస్ట్‌కి తగినట్టుగా మెయిన్ డాట్ ఎంత మార్క్ చేస్తున్నాం. ఈ రెండిటి వల్లే మనకి ఫిట్టింగ్ బాగొస్తది. ఇంకెవరికైనా మీరు ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేయండి. అదే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. దీనికి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేనిక్కడ 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఈ మెయిన్ డాట్‌కిను సైడ్ కుట్టుపడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టునేటప్పుడు ఈజీ ఉంటదండి. చూడండి ఇక్కడే కుట్టు పడతది. మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు. ఓకేనా. ఈ మెథడ్ నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నానండి. ఓకేనా. మీకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకు తెలీదు గదా. ట్రై చేస్తే ఎట్లొచ్చిందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే కదా నాకు అర్థమవుతది. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తా. ఓకేనండి. అర్థమైంది గదా. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నదేంటంటే ఫ్రంట్ పార్ట్ దగ్గరికొచ్చేసరికి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అప్పర్ చెస్ట్ ఇక్కడే ఉంటదండి. చాలా మందికి ఈ విధంగా, ఈ విధంగా కుట్టిప్పుకుంటారండి. అంటే కుట్టు అనేది స్ట్రెయిట్ గానే ఉండాలండి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది మనకి స్ట్రెయిట్ గానే ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇక్కడ ఓకే. ఇక్కడ స్ట్రెయిట్ ఉంటది. నడుము దగ్గర స్ట్రెయిట్ ఉంటది. ఈ మిడిల్‌కొచ్చేసరికి ఈ విధంగా క్రాస్ వచ్చుంటది. ఎందుకొచ్చుంటదంటే వీళ్ళొచ్చేసి
ఈ చెస్ట్‌కి తగినంత లూజ్ ఇవ్వలేదు ఈ మెయిన్ డాట్ రూపంలో. అందుకోసం వీళ్ళు ఈ విధంగా కుట్టిప్పుకుంటారు ఆ లూజ్ కోసం. ఇంకేం చేస్తారు, ఇక్కడ స్టార్టింగ్ హుక్స్, ఇక్కడ హుక్స్‌లు కాజాపట్టి వల్ల ఇక్కడ లాక్ అయ్యుంటది. లూజ్ ఎక్కడి నుంచొస్తది, ఈ సైడ్ కుట్టు తీసుకోవడం వల్ల వస్తది. ఈ అప్పర్ చెస్ట్ కొలత బానే ఉంటది. నడుము కొలత బానే ఉంటది. ఇంకా ఈ విధంగా క్రాస్‌గా తీస్తారు. ఈ విధంగా క్రాస్‌గా కుట్టేస్తున్నారంటే వీళ్ళకొచ్చేసి ఈ చెస్ట్‌కి తగినట్టుగా ఇక్కడ లూజ్ ఇవ్వలేదు అని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అప్పుడు, మనకొచ్చేసి చెస్ట్ ఇక్కడుంటది. ఈ భాగం ఇక్కడే హైట్ ఉంటది కాబట్టి, దీనికి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ సైడ్ ఈ విధంగా క్రాస్‌గా తీసినంత మాత్రాన దీనికి సొల్యూషన్ కాదు. ఓకేనా. ఈ ప్రాబ్లమ్‌కి ఇది సొల్యూషన్ కాదండి. మీరప్పుడు తెలుసుకోవాల్సిందేంటంటే, కుట్టు అనేది స్ట్రెయిట్‌గానే ఉండాలి. కుట్టు స్ట్రెయిట్‌గా లేని బ్లౌజులు మీ దగ్గరకొస్తున్నాయంటే, వాళ్ళు కటింగ్‌లో ఏదో మిస్టేక్ చేశారని. మీకు డౌట్‌గా ఉంటే మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేయండి ఒకసారి మన మెథడ్‌లో. మీకే అర్థమవుతది. ఓకేనా. ఎప్పుడైనా కూడాను కుట్టు అనేది మనకి స్ట్రెయిట్‌గానే ఉండాలి. ఇది ఎవరికైనా కూడాను. సైడ్స్ జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ కలిపి ఇప్పుడు స్కేల్‌తో ఎట్లా లైన్ డ్రా చేస్తామో ఇట్లే ఉంటదండి. మనకి ఇక్కడ చెస్ట్ ఉన్నప్పుడు దీనికి కావాల్సిన లూజ్ అంతా ఇక్కడ ఇస్తాము. మనకు సైడ్ భాగం అంతా స్ట్రెయిట్‌గానే ఉంటది గదా! ఓకేనా. ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి ఒకసారి బాడీ ఎట్లుంటది అని. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇంకొకటేంటంటే ఇక్కడ నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేసి తినక చెస్ట్ తక్కువ ఉంది కాబట్టండి. తినకే ఒక 2.5 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటే ఏం ప్రాబ్లమ్ వస్తది అని గూడా మీకు డౌట్ రావచ్చు కదా! ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేశాననుకోండి, ఈ మెయిన్ డాట్ కుట్టినప్పుడు ఈ డాట్ అనేది కొంచెం ఇటు లెఫ్ట్‌కి జరిగినట్టు ఉంటదండి. అందుకోసం ఇట్లాంటి కంప్లెయింట్ మీ దగ్గరికేమన్నా వచ్చినప్పుడు, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. లేదు వాళ్ళకి ఏ కంప్లెయింట్ చెప్పలేదంటే, ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ప్రీవియస్ అన్ని వీడియోల్లో గూడాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని, ఆ తర్వాత మెయిన్ డాట్ ఎంత మార్క్ చేసుకోవాలో చెప్పానండి నేను. ఓకేనా. అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు గదా అని చెప్తున్నా. ఇది చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళ కోసం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇదొక్కటే అన్నమాట. ఓకేనా. ఇట్లాంటి చిన్నవండి అంటే బ్లౌజుని బట్టి మారిపోతుంటాయి. ఓకేనా. వాటిని ఏ విధంగా సరి చేసుకుంటూ మనము బ్లౌజ్‌ని కట్ చేసుకొని స్టిచ్ చేసామన్నదే ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టి కటింగ్ అండి. షేప్ పట్టి కటింగ్ కోసం నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఏ విధమైన కొలతలు తీయను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంతుంది, 3 ఇంచులు డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి చివరి వరకు ఎంతుంది, 9.5 ఇంచులు. ఇది ఒక్క కొలత చాలండి. ఓకేనా. షేప్ పట్టీని ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇదంతా గూడాను. చూడండి. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకొని, మనకెంతొచ్చిందండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ 9.5 గదా! దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచులకి మార్క్ చేసుకుందాం. ఓకేనా. అదే 10 ఇంచులు ఇటువైపున గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేద్దామండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి అదే 4.5 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం మిడిల్‌లో. ఇక్కడి నుంచి గ్యాప్ ఫ్రంట్ నుంచి గ్యాప్ ఎంత? 3 ఇంచులనమాట. 3.5 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చిందో, అదే గ్యాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేస్తే సరిపోతది. అది ఎవరికైనా గూడాను. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపు షేప్ పట్టీకి షేప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌టెండ్ చేస్తాం. ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ ఖచ్చితంగా 1 ఇంచ్ పెట్టాలి. మీరిక్కడ 5 ఇంచులన్నా పెట్టుకోండి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ 5 ఇంచులు పెడితే ఇక్కడ 4 ఇంచులు పెట్టండి. ఈ సైడ్ అనేది మీరు 4 పెడతారా, 4.5 పెడతారా, 5 పెడతారా అనేది మీ ఇష్టం. ఈ రెండిటికి గ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండి తీరాలండి. ఇది ఒక్కటేననమాట మెయిన్. ఓకేనా. ఇది ఏ విధంగా సరిపోతది అంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతది. అంటే ఎవరికైనా అర్థమవ్వడం కోసం ఈ విధంగా సింపుల్‌గా ఒకే మెథడ్‌లో నేను షేప్ పట్టీనైతే కట్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసేయడమే. ఇంకిప్పుడొచ్చేసి ఇప్పుడే కట్ చేసేస్తానండి డీప్. ఎందుకంటే నేను ఒరిజినల్ క్లాత్‌కి ఇప్పుడే గమ్ పెట్టేస్తాను.
ఇంకా దీనికి కూడా ఇక్కడ ఒక పావించి గౌన్ పెట్టాం కదా, ఇది ఈ విధంగా కట్ చేసేది. ఇంక ఇక్కడ చూడండి, సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఈ విధంగా జాయిన్ చేస్తామండి. ఓకేనా. ఇక్కడే కుట్టు పడుతది. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కూడా ఎక్కడ రన్నర్‌తో మార్క్ చేసామో అక్కడే కుట్టు పడుతది. ఓకేనా. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ పెట్టియండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.